సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. దాంతో చాలా మంది పతంగులు ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి పతంగులను కట్ చేసేందుకు చైనా మాంజా వాడుతున్నారు చాలా మంది. అయితే ఈ మాంజాపై బ్యాన్ ఉండటంతో ఈసారి అటవీ శాఖ అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. పక్షుల ప్రాణాలు తీస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్న చైనా మాంజాను అమ్మితే జైలుకి పంపుతామంటున్నారు. గతంలో పతంగులు ఎగురవేయాలంటే కాటన్ దారమే వాడేవారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండేది కాదు. కానీ గత 10 ఏళ్లుగా నైలాన్ దారం వాడుతున్నారు. ఇప్పుడు చైనా మాంజాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దారంతో ఇతర పతంగులను కట్ చేయడం ఈజీ కావడంతో ప్రతి ఒక్కరూ చైనా మాంజానే కొంటున్నారు. కాటన్ దారం చెట్ల కొమ్మలు, పక్షులు, జంతువులకు చుట్టుకున్న ఎలాంటి హాని ఉండదు. అదే చైనా మాంజా అయితే నైలాన్ దారానికి గాజు, సీసం పొడి ఉండడం వల్ల గాలిపటం ఎగురవేసే వాళ్లకి హానికరమే అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఈ మాంజాతో పక్షులు, జంతువులు గాయపడటమో లేదా చనిపోవడమో జరుగుతోంది. పిల్లల చేతులు, కాళ్లకు కూడా గాయాలవుతున్నాయి. రోడ్డున వెళ్లేవాళ్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ మాంజా తయారు చేయడంలో కూడా గ్లాస్ ఏదైతే ఉందో పెంకు గ్లాస్ అంతా రుద్దేసి దాంట్లో కెమికల్స్ అంతా కలిపి ఆ దారం మీద రుద్ది దాంతో మాంజా తయారు చేస్తారు. పండుగక ముందు, పండుగ తర్వాత ఎన్నో పక్షులు వాటి రెక్కలు కోసి అవి బాగా గాయపడి నేల మీద పడిపోయి, చెట్ల మీద పడిపోయిన సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత 30 నుంచి 40 పక్షులను మేము రెస్క్యూ చేస్తా ఉన్నాము. మన హైదరాబాద్ సిటీలోనే. మనుషులకు కూడా ఇది చాలా హానికరమైన ఉన్నది. చైనా మాంజా వాడకం వల్ల కలిగే నష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2016 జనవరి 13న చైనా మాంజాపై బ్యాన్ విధించింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చైనా మాంజా అమ్మిన వారికి ₹1,00,000 జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. 2016లో పండక్కి ఒక రోజు ముందే బ్యాన్ విధించడంతో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేకపోయారు ఫారెస్ట్ అధికారులు. ఈ ఏడాది మాత్రం ముందు నుంచే ప్రచారం మొదలు పెట్టారు. ఇది మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది, 1986లో వచ్చింది. ఈ చట్టం కింద ఈ మాంజాను బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది హానికరమైన వస్తువు కాబట్టి దీన్ని నిషేధించాలని ప్రభుత్వం వారికి కోరడంతో అనేక వేరే సంస్థలు కూడా ప్రభుత్వం వారికి లేఖలు రాశారు. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాగానే వాళ్ళు కూడా దీని మీద బ్యాన్ చేయాలని ప్రభుత్వం కోరడంతో పోయిన సంవత్సరం మనకు జియో నంబర్ 2 అనేది ఇష్యూ చేశారు. తెలంగాణ ప్రభుత్వము చేసి దీన్ని మాంజాను బ్యాన్ చేశారు. చైనా మాంజాపై బ్యాన్ ఉన్న హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీతో పాటు మరికొన్ని ఏరియాల్లో దీన్ని అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే 600 కిలోల మాంజాను పట్టుకొని వ్యాపారులపై కేసులు పెట్టారు. చైనా మాంజా అమ్మినా లేదా కొన్నా టోల్ ఫ్రీ నంబర్ 1800-4255-364 కు కాల్ చేసి చెప్పాలని కోరుతున్నారు. చైనా మాంజాతో వచ్చే నష్టంపై హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతా అవగాహన కల్పించేందుకు పోస్టర్లు రిలీజ్ చేశారు అధికారులు. 600 కిలోలు దీన్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. చార్మినార్ దగ్గర కొంత క్వాంటిటీ, బేగం బజార్ దగ్గర కొంత క్వాంటిటీ, తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ఎదురుగా కొంత, మన సికింద్రాబాద్ లో వారిస్గూడలో కూడా కొంత. ఈ 4 ప్లేసెస్ లో మేము ఈ చైనీస్ మాంజా ఏదైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ స్టాక్ నుంచి మేము దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వాడకానికి పబ్లిక్ కు తెలియాలి, ఎందుకు వాడకూడదు, వాళ్ళ దాంట్లో ఒక అవగాహన పెంచాలని 2 పోస్టర్స్ కూడా తయారు చేశాం మేము. వచ్చే సంక్రాంతి పండక్కి చైనా మాంజా వాడకుండా కాటన్ దారంతో పతంగులు ఎగురవేసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పక్షులు, జంతువులు, మనుషులకు హాని కలిగించడంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.